ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వరకు ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, గణపతి నవరాత్రుల సందర్భంగా ఈరోజు 12 రాశుల వారు మహాగణపతిని పూజించడం ద్వారా ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి, విఘ్నాలు దూరం అవుతాయి, విజయాలు దగ్గర అవుతాయి. మరి 12 రాశుల వారు శ్రీ మహాగణపతిని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు వినాయకుడిని గరికతో పూజించడంలోని ఆంతర్యం ఏమిటో శ్రీ గణేశం అంశంలో పరిశీలిద్దాం. అలాగే ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం భాద్రపద మాసం దక్షిణాయనం వర్ష ఋతువు. ఈరోజు భాద్రపద శుద్ధ త్రయోదశి. ఈ పూర్ణిమ ముందు త్రయోదశి చాలా విశేషమైనది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో కార్యసిద్ధిని కలిగిస్తుంది. అలాగే వారం సౌమ్యవారం లేదా బుధవారం శ్రీ వినాయకుడికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. ముఖ్యంగా విద్యార్థులు బుధవారం నాడు చేసేటువంటి గణపతి పూజలు, అందులోనూ భాద్రపద మాసంలో గణపతి నవరాత్రుల్లో చేసేటువంటి ప్రత్యేక శ్రద్ధతో కూడినటువంటి పూజాది కార్యక్రమాల్లో విద్యలో అభివృద్ధిని కలిగించి జ్ఞాపక శక్తిని పెంపొందింపచేస్తాయి. అలాగే వ్యాపార సంబంధిత కార్యక్రమాలు కూడా ఈరోజు కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, బుధ జపం, శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ బుధుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతను తొలగించేస్తుంది, ప్రశాంతతను పెంచుతుంది. ఈ రోజు నక్షత్రం శ్రవణం నక్షత్రం ఉదయం 8:45 వరకు ఉంది. ఈ శ్రవణం నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు. ఈరోజు సోమవారం లేదా బుధవారం అయ్యప్ప స్వామి యొక్క స్మరణ, ఆరాధన, పూజలు ఉత్తమ ఫలితాలని కలిగిస్తుంది, శుభ ఫలితాలకి దోహదపడుతుంది. శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ అయ్యప్ప స్వామి యొక్క అనుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుం పార్వతీ హృదయానందం శాస్త్రం ప్రణమామ్యహం. స్వామియ శరణం అయ్యప్ప, శరణం శరణం అయ్యప్ప. విప్రపూజ్యం విశ్వవంద్యం విష్ణు శంభో ప్రియం సుతం క్షిప్రప్రసాద నిరతం శాస్త్రం ప్రణమామ్యహం. స్వామియ శరణం అయ్యప్ప, శరణం శరణం అయ్యప్ప. ఇప్పుడు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆలోచన దోషాలు దూరం చేసుకునేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. నూతన కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి విభేదాలు కూడా తగ్గుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. విద్యాపరమైనటువంటి చిక్కుల నుంచి బయటికి రాగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహపరంగా కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. స్వశక్తితో కూడినటువంటి కార్యాచరణ పారిశ్రామిక రంగం వారికి ఉపకరిస్తుంది. నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారు ప్రారంభించగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. చేపట్టేటువంటి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి ఊరట కలిగిస్తాయి. ప్రతికూల పరిస్థితులను దూరం చేసుకునేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గణపతి నవరాత్రుల సందర్భంగా మేషరాశి వారు మహాగణపతిని గరికతో పూజించి ఉండ్రాళ్లు నైవేద్యంగా నివేదించడం ద్వారా గ్రహ ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ముఖ్యంగా అష్టమ శని కుజుల ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రమాదాలు కనుమరుగవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. మానసిక ధైర్యం కూడా పెరుగుతుంది. చిరాకు పరిస్థితులు రాజకీయ పరంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు క్రమక్రమంగా పొందగలుగుతారు. ఆర్థిక అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి ప్రోత్సాహం లభిస్తుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యాపార రంగం వారు మెల్లమెల్లగా పొందగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో మహిళలకు ప్రోత్సాహం, ప్రాధాన్యత పెరుగుతాయి. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. విదేశీ సంబంధిత విద్యా ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది.
గణపతి నవరాత్రుల సందర్భంగా వృషభ రాశి వారు మహాగణపతిని ఎర్రగన్నేరు పూలతో పూజించి కుడుములు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆలోచన సంపత్తి పెరుగుతుంది. మంచి నిర్ణయాలు తద్వారా విజయాలు చేతికందుతాయి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే చుక్కెదురు పరిస్థితుల్ని వేగవంతంగా అధిగమించగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో ఏర్పడినటువంటి జగడాలు తగ్గుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఓర్పుతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఆశించినటువంటి ప్రయోజనాలు గృహరీత్యా పొందగలుగుతారు. నూతన శుభ ప్రయత్నాలు గృహరీత్యా కూడా కలిసి వస్తాయి. అభివృద్ధికై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార అభివృద్ధి వ్యాపార రంగం వారికి బలాన్ని పెంచుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా బ్యాంకింగ్ రంగం వారు ప్రారంభించగలుగుతారు. స్థిరాస్తి రంగం వారికి విభేదాలు ఉన్నప్పటికీ అంతిమ విజయాలు సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గణపతి నవరాత్రుల సందర్భంగా మిథున రాశి వారు మహాగణపతిని బిల్వదళాలతో పూజించి పులిహోర్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. గృహ ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక వ్యయం తగ్గుతుంది. వాహన నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ సమస్యలు ప్రబలమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏకాగ్రత తగ్గుతుంది. కార్యక్రమాలని త్వరితగతిని పూర్తి చేయలేకపోతారు. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి ఆటంకాలు వచ్చినప్పటికీ అంతిమ విజయాలు మెల్లమెల్లగా సాధించగలుగుతారు. వ్యాపార వ్యవహారాల్లో ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. కార్యక్రమ నిర్వహణలో క్రీడారంగం వారికి చిరు సమస్యలు ఎదురవుతాయి. స్థిరాస్తి రంగం వారికి ప్రతికూల పరిస్థితులు తారసపడతాయి. అతి జోక్యం ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత మహిళలకు తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో వైద్య వృత్తి వారికి చిరు సమస్యలు కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. గణపతి నవరాత్రుల సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ మహాగణపతిని చామంతులతో పూజించి చెరకు ముక్కలు నైవేద్యంగా నివేదించడం ద్వారా కుటుంబ సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. అవమానకర సంఘటనలు కనుమరుగవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే యుక్తితో కూడినటువంటి కార్యాచరణ ద్వారా ఆర్థిక విజయాలు సిద్ధిస్తాయి. నూతన కార్యక్రమాలని ప్రారంభించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా బలాన్ని పెంచుతాయి. శత్రు భీతి పోతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారు పునఃప్రారంభించగలుగుతారు. వ్యాపార లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారికి ప్రోత్సాహం లభిస్తుంది. నైపుణ్యంతో కూడినటువంటి కార్యాచరణ క్రీడా రంగం వారికి ఉపకరిస్తుంది. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాన్ని సాఫ్ట్వేర్ రంగం వారు ప్రారంభించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి కూడా అనుకూలత పెరుగుతుంది. ఆదాయం కూడా పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. గణపతి నవరాత్రుల సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు మహాగణపతిని గులాబీలతో పూజించి పులిహోర్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక చిక్కులు వీడిపోతాయి. ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఆర్థిక ఇబ్బందుల్ని దూరం చేసుకోగలుగుతారు. ప్రయత్నపూర్వకంగా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విజయాలు సిద్ధిస్తాయి. సాహస నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. స్థిరాస్తి వ్యవహారాల్లో కూడా అనుకూలత పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ప్రతికూలత స్థిరాస్తి రంగం వారికి తగ్గుతుంది. కార్యక్రమాలని వేగవంతం చేయగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో వైద్య వృత్తి వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. న్యాయవాద వృత్తి వారికి కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. సామరస్యపూర్వక వాతావరణం ద్వారా మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గణపతి నవరాత్రుల సందర్భంగా ఈ రోజు కన్యారాశి వారు మహాగణపతిని గరికెతో పూజించి అరటి పండ్లు నైవేద్యంగా నివేదించడం ద్వారా సాహస నిర్ణయాలు తద్వారా విజయాలు దగ్గరవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు
అనుకూలం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి విషయాల్లో కూడా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో తర్జన భర్జనలు తప్పనిసరి. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాన్ని కూడా చవిచూస్తారు. కుటుంబ సమస్యలు జటిలమవుతాయి, అయినప్పటికీ నిలదొక్కుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత పారిశ్రామిక రంగం వారికి ప్రబలమవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అసంతృప్తి సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. మానసిక ఆందోళన వ్యాపార రంగం వారికి పెరుగుతుంది, అయినప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాన్ని మెల్లమెల్లగా పొందగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో సమస్యలు జటిలమవుతాయి. ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గణపతి నవరాత్రుల సందర్భంగా ఈ రోజు తులారాశి వారు మహాగణపతిని ఎర్రమందారాలతో పూజించి జామె పండ్లు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ఈతి బాధలు కనుమరుగవుతాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు, ప్రయాణాలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే శారీరక రుగ్మతలు ప్రబలమవుతాయి, శ్రమ అధికమవుతుంది. లాభాలను గడించేటువంటి యుక్తులు వ్యాపారపరంగా ఉపకరిస్తాయి. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. శ్రమతో కూడినటువంటి విజయాలు అన్ని రంగాల వారికి తథ్యం. చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. ఆర్థిక అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి పోటీ తగ్గుతుంది, విజయాలు దక్కుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహపరంగా మహిళలకు సంతోషాన్ని పెంచుతాయి. బాధ్యతని సక్రమంగా నిర్వహించగలుగుతారు. పిల్లల విషయంలో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. గణపతి నవరాత్రుల సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు మహాగణపతిని తులసి దళాలతో పూజించి లడ్డూలు నైవేద్యంగా నివేదించడం ద్వారా రుణ విముక్తి ఏర్పడుతుంది. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. వ్యాపార నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. గతంలో చేసినటువంటి పొరపాట్లు సమస్యలుగా మారి కొనసాగుతుంటాయి. వ్యాపార నిర్ణయాలకై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో సందిగ్ధత కొనసాగుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాల్ని కూడా చవిచూస్తారు. వ్యయం ఎక్కువగా ఉంటుంది, ఆదాయం తగ్గుతుంది. పారిశ్రామిక రంగం వారికి ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారికి ఆందోళన పెరుగుతుంది, శత్రుభీతి పెరుగుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో కూడా ప్రతికూల పరిస్థితులు తారసపడతాయి. కార్యక్రమాలను వేగవంతంగా మహిళలు గృహరీత్యా ప్రారంభించలేకపోతారు. అడ్డంకులతో కూడినటువంటి కార్యాచరణ, తద్వారా ఆలస్యంతో కూడినటువంటి విజయాలు దగ్గరవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. గణపతి నవరాత్రుల సందర్భంగా ఈ రోజు ధనుస్సు రాశి వారు మహాగణపతిని పారిజాతాలతో పూజించి పంచామృతాలని నైవేద్యంగా నివేదించడం ద్వారా నష్టద్రవ్య ప్రాప్తి ఏర్పడుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. సౌమ్యంతో కూడినటువంటి కార్యాచరణ, తద్వారా విజయాలు చేతికందుతాయి. ఆందోళన తగ్గుతుంది. ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. శత్రువులు మిత్రులవుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కార్యాచరణతో కూడినటువంటి కార్యక్రమాలు క్రీడారంగం వారికి కలిసి వస్తాయి. ఉత్తమ విజయాల్ని సాధించగలుగుతారు. అదృష్ట సంఘటనలు మహిళలు గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. విద్యార్థులకి ప్రోత్సాహం ప్రారంభమవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి కూడా రాణిస్తాయి. ప్రతిభ గుర్తింపబడుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా స్థిరాస్తి రంగం వారు కూడా ప్రారంభించగలుగుతారు. అనుకోని పరిస్థితులు ఆర్థికంగా అనుకూలతను పెంచుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గణపతి నవరాత్రుల సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు మహాగణపతిని మల్లెపూలతో పూజించి దద్దోజనాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే అయోమయ పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించలేకపోతారు. గతంలో చేసినటువంటి
పనుల ద్వారా ఏర్పడినటువంటి విభేదాలు ప్రబలమవుతాయి. మిత్రుల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలను వెంటనే పొందలేకపోతారు. రాజకీయ వ్యవహారాల్లో కూడా చిరు సమస్యలు కొనసాగుతాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత గోచరిస్తాయి. కార్యక్రమాలను వేగవంతంగా స్థిరాస్తి రంగం వారు పూర్తి చేయలేకపోతారు. సందిగ్ధ పరిస్థితులు ఆర్థికంగా క్రీడారంగం వారికి కొనసాగుతాయి. మహిళలకు ఆరోగ్య రక్షణ తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. గణపతి నవరాత్రుల సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు మహాగణపతిని సన్నజాజులతో పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా అవమానకర సంఘటనలు కనుమరుగవుతాయి. తృతీయ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే విద్యా వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆర్థిక పరిస్థితి మాత్రం మెరుగవుతుంది. కుటుంబ వ్యవహారాల్లో సఖ్యత పెరుగుతుంది. శత్రువుల్ని మిత్రులుగా మరల్చుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియలు ఊరట కలిగిస్తాయి. నూతన ఉత్సాహం కూడా పెరుగుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా పారిశ్రామిక రంగం వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు అనుకూలతని పెంచుతాయి. కార్యక్రమాల్లో సినీ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. మంచి అవకాశాలు పొందగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి కూడా బలాన్ని పెంచుతాయి. కార్యాచరణ క్రీడారంగం వారికి పెరుగుతుంది. అభివృద్ధిలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. గణపతి నవరాత్రుల సందర్భంగా ఈరోజు మీనరాశి వారు మహాగణపతిని గులాబీలతో పూజించి అరటి పండ్లు నైవేద్యంగా నివేదించడం ద్వారా నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆదాయంలో అభివృద్ధి గోచరిస్తుంది. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. జయ 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 శ్రీ సురగణనాథ, జయ హో విఘ్న వినాయక దేవా. వినాయకుడిని గరికెతో పూజించడం ద్వారా శుభ ఫలితాలు ఏర్పడతాయి. ఈ గరికెతో పూజించడంలోని ఆంతర్యం ఏమిటో పరిశీలిద్దాం. గణేష పూజలో వాడే 21 రకాల పత్రాల్లోనూ గరిక పత్రం అంటే విఘ్నేశ్వరుడికి అమిత ఇష్టం. సిద్ధి వినాయక పూజా విధానంలో గణేశుని జంట గరిక పూచలతో 21 సార్లు పూజించాలన్న నియమం చెప్పబడింది. సమవర్తిగా పేరుగాంచిన యమధర్మరాజు కుమారుడు అనలాసురుడు. ఇతడు అగ్ని సంబంధమైనటువంటి తేజస్సుతో జన్మించడం వల్ల అతడి దేహం నుంచి వచ్చే అగ్ని ఆవిరులు లోకాలను బాధించసాగాయి. దేవేంద్రుడు గణేశుని ప్రార్థించగా ఆయన అతన్ని బొటను వేలుతో నలిమి ఉండలా చుట్టి ముటుక్కున మింగివేశాడు. అయితే అతడు అగ్నిమయుడు అవటం వల్ల లంబోదరుని ఉదరంలో అమితమైనటువంటి ఉష్ణం జనించి వినాయకునికి అమిత తాపాన్ని పుట్టించింది. దేవతలు ఆయన బాధ చూడలేక తామం అమృతాలతో ఆయన్ని అభిషేకించిన ప్రయోజనం లేకపోయింది. అప్పుడు మహేశ్వరుడు వారిని ఉద్దేశించి జంట గరిక పోచలతో విఘ్నేశ్వరుని పూజించమని చెప్పాడు. మహాశివుడిచ్చినటువంటి సలహాతో గణపతి తాపం క్షణంలో చల్లారిపోయింది. ఆనాటి నుంచి గరిక గణేశునికి అతి ప్రీతిపాత్రమైంది. అయితే శాస్త్రీయ దృక్పథంతో చూసినప్పటికీ కూడా గరికలు ఎంతటి ఉష్ణాన్నైనా పీల్చుకోగలవని పరిశోధనలు కూడా రుజువు చేశాయి. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబల అంశంలో వినాయక వాస్తు అంశానికి స్వాగతం. ఈరోజు 10వ రోజు మహాగణపతి ఉపాసన. మహాగణపతిం భజే అంటూ మనమంతా కూడాను ఆనందంతో భక్తిభావన స్ఫూర్తితో స్వామిని ఆరాధన చేయాలి. మహాగణపతి అంటే విశ్వస్వరూపం. ఆ స్వామి ఆదిమూర్తి కదండి. ఆయన అసలు అనేక రూపాలు ఎత్తాడు. వినాయకుని యొక్క రూపాలు కోకోలలుగా ఉన్నాయి. ఇక్కడ మహాగణపతి సర్వజన వశీకరణ తత్వంలో విరాజిల్లుతూ ఉంటాడు. అందుకనే ప్రతి ఒక్కరూ కూడాను మహాగణపతి ఉపాసన చేసేటువంటి సాంప్రదాయం కూడా ఉంది. ఉపాసనా పరులకు మహాగణపతి చాలా
విశిష్టవంతమైన ప్రభావాన్ని కలిగింపజేస్తాడు. ఈ గణేశ నవరాత్రుల్లో మహాగణపతి ఉపాసన చేసి గణేశ హోమాన్ని కూడాను నిర్వహించేటువంటి సాంప్రదాయం ఉంది. ఈ గణపతిని ఎవరైతే ఆరాధన చేస్తారో వారికి అనుకున్న కోరికలన్నీ కూడాను నెరవేరుతాయి. సర్వకార్య సిద్ధిప్రదాత, స్థితిపతి, నిధిపతి, ప్రియపతి కూడా. అసలు ఈ గణేశుడికి గ్రహాల రీత్యా కేతుగ్రహానికి అవినాభావ సంబంధం కూడా ఉంది. కేతువు మోక్షకారకుడు కదండి. మోక్షాన్ని సంపాదించాలంటే గణేశ ఉపాసన చేసి తీరాల్సిందే. అందుచేత ప్రతి ఒక్కరూ కూడాను గణేశుని ఆరాధన చేసి తీరాలి. అప్పుడే మోక్షప్రదమైనటువంటి జీవితాన్ని స్వామివారు మనకు ప్రసాదిస్తాడు. 33 రకాల గణపతుల్లో ఉండేటువంటి ఆ మొత్తం గణపతుల యొక్క కళలన్నీ కూడాను ఈ మహాగణపతిలో నిక్షిప్తమై ఉన్నాయి. అందుకనే మహాగణపతిం భజే అని చెప్పేసి కీర్తించారు. ఈ మహాగణపతి ఈ రోజున చక్కటి గరికెతోటి స్వామివారికి ప్రీతివంతమైనటువంటి వివిధ రకాలైన పిండి వంటలు, ఉండ్రాళ్ళు, చెరకు గడలు, అరటి పండ్లు ఇవన్నీ కూడాను నైవేద్యంగా సమర్పించి 10 మందికి గనక పంచినట్లయితే మోక్షప్రదమైనటువంటి జీవితాన్ని స్వామివారు మనకు ప్రసాదిస్తాడు. వినాయకుడికి సంబంధించి అతి ముఖ్యమైన మరొక విశేషం ఉంది. మహాగణపతి కేతువుకు అధిపతి. అందుచేత గ్రహచార రీత్యా కేతువు గనక మనిషిని పీడిస్తున్నప్పుడు మహాగణపతిని గనక ఆరాధన చేసినట్లయితే ఆ దోషాలన్నీ కూడాను తొలగిపోతాయి. చదువు, తెలివితేటలు అన్నీ ఉండి కూడా అభివృద్ధి అనేది కనిపించదు. అధికారుల మన్ననది అసలు లేకుండా పోతుంది. అందుచేత జీవితంలో అభివృద్ధి పొందలేక నిరాశకు గురవుతూ ఉంటారు. ఈ యొక్క దోషభూయిష్టమైన ప్రభావం నుంచి బయలుపడటానికి కూడా ఈ మహాగణపతిని ఆరాధన చేసినట్లయితే చక్కటి పరిపూర్ణవంతమైనటువంటి అభివృద్ధికరమైన ప్రభావంతో జీవితాన్ని సాగించడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా మోదకములతో కూడినటువంటి లడ్డూలు తప్పనిసరిగా నైవేద్యం సమర్పించి 10 మందికి పంచటం ద్వారా కూడాను అభివృద్ధికరమైనటువంటి ప్రభావం తప్పనిసరిగా వచ్చి తీరుతుంది. అందుచేతనే స్థితిపతి, నిధిపతి, ప్రియపతి, గణపతి అన్నారు. అమ్మ చేతి పసుపు బొమ్మ అయిన ఆగమాలన్నీ కూడా ఈయన చేతిలోనే ఉన్నాయి. సర్వవ్యాపి కారకుడు, నిర్విఘ్నాలన్నింటినీ కూడాను తొలగించి అన్ని రంగాలలో కూడాను అభివృద్ధికరమైనటువంటి ప్రభావాన్ని కలిగించేటువంటి ఈ స్వామికి వాడవాడలా కూడాను ఈ గణపతి నవరాత్రి ఉత్సవాల్ని అత్యంత భక్తి శ్రద్ధలతో సాగించటం వల్ల దేశం కూడాను సుభిక్షకరమైనటువంటి ప్రభావంతో విరాజిల్లుతుంది అని చెప్పేసి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మనిషి జీవితంలో కేతువు సరిగా లేనప్పుడు అన్ని తెలివితేటలు ఉన్నప్పటికీ కూడాను ఘంటాకారంలో దీపం వెలిగించినలా జీవితాన్ని గడపాల్సి వస్తుంది. ఘంటాకార స్థితిలో దీపం ఉంటే ఏం ప్రయోజనం? ఆ కాంతి బయటకు రాదు కదా. అలాగే ఇతను అత్యంత తెలివిగలవాడైనప్పటికీ కూడా అతని తెలివితేటలు పరులు గుర్తించకపోవటం లాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతాయి. తెలియకుండానే అపనిందలకు గురి కావలసిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఈ అపనిందల విషవలయాన్నించి రక్షింపజేసుకోవడానికి కూడాను మొట్టమొదటిసారిగా మనం గణేశుని సిద్ధి వినాయక తత్వంలో ఆరాధన చేస్తాం. ఇక్కడ మహాగణపతిని ఆరాధన చేయటం వలన లేనిపోని అగచాట్ల యొక్క ప్రభావం నుంచి బయలుపడటానికి ఆ కేతుగ్రహ దోషరీత్యా సంభవించేటువంటి ఉపద్రవాల నుంచి బయలుపడటానికి కూడాను ఆస్కారం అత్యధికంగానే ఉంటుంది. దీనికి ఏం చేయాలి? గరికతో పూజించడం, సింధూరంతో పాదాలు మొదలు శిరస్సు వరకు బొట్టు పెట్టి పూజించడం, ప్రతిదినం లడ్డూ పెట్టి పూజించడం, తెల్ల జిల్లేడుతో
స్వామిని ఆ పూలతోటి అర్చన చేయటం. తెల్ల జిల్లేడు పూలు విశిష్టవంతమైన ప్రభావాన్ని కలిగింపజేస్తాయి. కాబట్టే మహాగణపతిని కేతుగ్రస్త దోష రహితంగా మానవుడు జీవితాన్ని గడపడానికి తెల్ల జిల్లేడు పూలు అనేటువంటివి చాలా చక్కగా సహకరిస్తాయి సుమా అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ గుర్తుపెట్టుకుందాం. మరికొన్ని వినాయక వాస్తుకు సంబంధించిన ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. గణేశం గణాధిపత్యం అపర్ణాసుత అప్రమేయం వక్రతుండం ఏకదంతం ప్రణమామి విఘ్నేశ్వరం. గణపతి స్వరూపాలలో చాలా తేలికగా ఆవిర్భవించినటువంటిది, అత్యంత సంతోషంతో అవతల వాళ్ళని అనుగ్రహించగలిగినటువంటి రూపాలలో ఒకటి నృత్య గణపతి స్వరూపం. కాబట్టి అంతటి దయ కలిగినటువంటి వాడు మహానుభావుడు. అటువంటి విఘ్నేశ్వరుడు కనుక ఒకానొక నాడు చంద్రుడికి తాను ఇచ్చిన శాపాన్ని పోగొట్టడమే కాకుండా చంద్రుడికి తనతో సమానమైనటువంటి పూజని కల్పించాడు సంకటహర చతుర్థి నాడు. ఇది మీకు వాంగ్మయాన్ని పరిశీలిస్తే ఒక్క విఘ్నేశ్వరుడికే చెల్లింది. అందుకే శివ కుటుంబంలో ఒక విచిత్రం ఉంటుంది. పరమశివుడు చంద్రరేఖని ధరిస్తాడు, పార్వతీదేవి చంద్రరేఖని ధరిస్తుంది, అలాగే విఘ్నేశ్వరుడు కూడా చంద్రరేఖని ధరిస్తాడు. వాగ్గేయకారులలో ముత్తుస్వామి దీక్షితరు వారికి ఒక ప్రత్యేకత ఉంది. దీక్షితరు వారు ఏ దేవత మీద స్తోత్రం చేస్తుంటే ఆ దేవత వారి హృదయ క్షేత్రమునందు దర్శనమిచ్చేది. వారు ఆ దేవతా స్వరూపాన్ని చూస్తూ కీర్తనలు పాడారనడానికి ఆ దేవతల అనుగ్రహంతో వారికి ఆ దేవతా తత్వము అందినది అనడానికి ప్రబలమైనటువంటి సాక్ష్యాలు మీకు దీక్షితరు వారి సాహిత్యంలో వారు చేసినటువంటి కీర్తనల్లో కనపడతాయి. కాబట్టి వారు చేసినటువంటి కీర్తనల్లో కూడా చంద్రరేఖ ధరించినటువంటి విఘ్నేశ్వరుడు ఆయనకి దర్శనమిచ్చాడు అన్నది సుస్పష్టం అవుతుంటుంది మీకు. అటువంటి విఘ్నేశ్వర స్వరూపం ఒకానొక నాడు తన మేనమామ అయినటువంటి విష్ణువు కృష్ణ పరమాత్మగా ఉండగా ఎనలేని కష్టానికి లోనైపోతే ఆనాడు వినాయక వ్రతం చేసుకుంటే కృష్ణుడు బయటికి వచ్చేటట్టుగా అనుగ్రహించినటువంటి స్వరూపం విఘ్నేశ్వర స్వరూపం. అందుకే అసలు కృష్ణతత్వానికి విఘ్నేశ్వర తత్వానికి మధ్యలో భేదం చూడడం కుదరనే కుదరదు. రెండు అంత అవినాభావ సంబంధంతో ఉంటాయి. విష్ణుతత్వంలో ఉన్నటువంటి శమంతకోపాఖ్యానమే ఇప్పటికీ ప్రతి సంవత్సరం మనం చదువుకునేటటువంటి కథ అవుతుంది. విశేషించి విఘ్నేశ్వరుడికి విష్ణువు మీద అంత ప్రేమ. గణపతి నవరాత్రి ఉత్సవాలు కృష్ణ భగవానుడి క్షేత్రంలో గోకులంలో జరగడం, గోకులంలో ఇంత గొప్పగా ఉత్సవాలు జరుగుతుంటే అక్కడ కృష్ణ దర్శనం విఘ్నేశ్వర దర్శనం ఏకకాలంలో చేసుకునే అదృష్టం పట్టడం, అందులో స్థిరవారం నాటి ప్రదోష వేళలో విఘ్నేశ్వర వైభవం కృష్ణ భగవానుడి క్షేత్రంలో గోకులమని పేరున్నటువంటి క్షేత్రంలో చెప్పుకోవడం, వినడం, దర్శించడం మన యొక్క గొప్ప అదృష్టం. ఇటువంటివి పోగొట్టుకునేటటువంటివి కావు. శైవ క్షేత్రాల్లో విఘ్నేశ్వర దర్శనం అన్ని చోట్ల లభిస్తుంది. కానీ కృష్ణక్షేత్రంలో విఘ్నేశ్వరుడు ఉండడం, ఆ దర్శనం చేయడం చాలా గొప్పది. ఎన్నో విష్ణు క్షేత్రాల్లో వైష్ణవ క్షేత్రాల్లో మీకు విఘ్నేశ్వరుడు యొక్క దర్శనం లభిస్తుంది. ఆయన ఏ అవతారంలోకి రానివ్వండి విఘ్నేశ్వరుడు ఆయన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. మేనమామ పట్ల అంత ప్రీతి కలిగినవాడు. నిజానికి విష్ణు భగవానుని యొక్క అనుగ్రహాన్ని తొందరగా పొందడానికి సాధనమేమి అంటే విఘ్నేశ్వరుణ్ణి పూజ చేయడం. ఎవరు విఘ్నేశ్వరుణ్ణి పూజ చేస్తారో వాళ్ళని చూసి మేనమామ పొంగిపోతాడు. ఆ శ్లోకానికి అర్థం అది. ఇప్పుడు అటువైపు నుంచి ఇటువైపుకి రండి. శ్రీకాంతో మాతులో యస్య, మేనమామ వైభవాన్ని అంత నిలబెట్టినవాడు మేనమామ కాబట్టి సహజముగా మేనల్లుని యందు ప్రీతున్నవాడు విష్ణువు. అటువంటి విష్ణువుకి మేనల్లుడు కాబట్టి ప్రేమ ఉండడం సహజమైతే మేనల్లుడికి మేనమామ మీద అంత గౌరవం కాబట్టి మేనమామ గురించి అంత పరితపించినవాడు కాబట్టి తన భర్త కష్టంలో ఉంటే పరితపించిపోయే మేనల్లుడు కనుక శ్రీ మహాలక్ష్మికి ఇష్టం.
మేనమామకి ఇష్టం ఉండడం గొప్ప కాదు, మేనమామ భార్యకి ప్రేమ ఉండడం గొప్ప. అందుకే లోకంలో ఒక మాట అంటుంటారు, కొద్దిగా అందులో ఉండేటటువంటి తత్వం అర్థం కావడానికి ఓ మాట అంటుంటారు, పినతండ్రి భార్య పినతల్లి కాదు, మేనమామ భార్య మేనత్త కాదు అంటుంటారు. అంటే సహజమైనటువంటి ప్రేమ ఆవిష్కరింపబడడం అంత తేలికైన విషయం కాదు. పినతండ్రి భార్యని పిన్ని అని పిలిచినా ఆమెకి పినతల్లికి ఉండవలసినంత ప్రేమ ఉంటుందని చెప్పడం కష్టం, ఎందుకంటే తన తల్లికి తోడుకోడలు. అలాగే మేనమామ భార్య మేనత్త కాదు, వాళ్ళ అమ్మకి ఆయన తోడ పుట్టాడేమో కానీ ఆయనకు వచ్చినటువంటి భార్య ఎందుకు ప్రేమిస్తుంది? మేనల్లుండి. మేనమామ ప్రేమిస్తే ప్రేమించవచ్చు, మేనత్త ప్రేమిస్తుంది. ఎందుకని అంటే ఆయన తండ్రికి చెల్లెలు కనుక మేనల్లుండి ప్రేమిస్తుంది. మేనమామ భార్య మేనత్త కాదు, పినతండ్రి భార్య పినతల్లి కాదు అంటుంటారు. అందుకే మరి అతిగా వ్యవహరించి ఏదో పినతల్లి అన్నారని నిజంగా తల్లి తర్వాత తల్లిలా ఉండిపోతుందన్నంత పేరాశలు పెట్టుకోకు సుమా అని. ఎక్కడైనా మహాతల్లులు ఉంటే ఉండవచ్చు కాక వాళ్ళ విషయం నేను ప్రస్తావించట్లేదు. కానీ విఘ్నేశ్వరుడి విషయంలో శ్రీ మహాలక్ష్మికి అంత ప్రీతి ఎందుకు అంటే ఆమె నిత్యానపాయని, ఆమె విష్ణువుని విడిచిపెట్టి ఉండదు, మహాపతివ్రత. ఆయన ఏ అవతారం తీసుకున్నా ఆవిడ కూడా అవతార స్వీకారం చేసి ఆయనకి భార్యగా వస్తుంటుంది. అటువంటి తల్లి నా భర్త ఎప్పుడెప్పుడు కష్టంలో ఉంటే అప్పుడప్పుడు అనుగ్రహించి మేనమామ కష్టానికి కదిలిపోయి రాముడిగా మా ఆయన పట్టాభిషేకం చేసుకున్నాడేమో కానీ కష్టాన్ని తలుచుకుని ఇప్పటికీ తను పాకలోనే ఉన్నవాడు నా మేనల్లుడు అని లక్ష్మీదేవికి ఇష్టంట. ఇప్పుడు విఘ్నేశ్వరుడి దగ్గరికి వెళ్ళి గరికపోగా ఆయన పాదాల మీద పెడితే లక్ష్మీ కటాక్షం వస్తుంది, నా మేనల్లుడని పొంగిపోతుంది. ఆయన పాదాల మీద గరికపోగు పెడితే స్థితికారుడైన విష్ణువు అనుగ్రహిస్తారు, నా మేనల్లుడు ఎంత ప్రయోజకుడో నా మేనల్లుడు అని. ఒకటి ప్రేమ, రెండు తన మీద గౌరవం ఉన్నవాడు. శ్రీకాంతో మాతులో యస్య జననీ సర్వమంగళ. ఎవరైనా తండ్రి పేరు చెప్తారు, ఇక్కడ కూడా తండ్రి పేరు చెప్పలేరు, చెప్పకుండా జననీ సర్వమంగళ. ఆమె విఘ్నేశ్వరుడికే కాదు జనని, సర్వలోకములకు జనని. కాబట్టి జననీ సర్వమంగళ, ఆవిడ సర్వమంగళాస్వరూపిణి. అంటే ఆవిడ ఎప్పుడు శుభ పరంపరలు ఇస్తూ ఉంటుంది. అంత గొప్ప తల్లి, అన్ని మంగళములు ఇవ్వగలిగినటువంటి తల్లి విఘ్నేశ్వరుడికి జనని. జనని అయిన కారణం చేత తన కొడుక్కి ఒక్క నమస్కారం చేస్తే ఆవిడ పరవశించిపోతుందిట. నా కొడుకు ఎంతటి లోక పూజ్యుడు, ఇంతమంది చేత నమస్కరింపబడి ఇంతమందికి అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటాడని పొంగిపోతుంటుంది. అలాగని అమ్మ అంత శక్తివంతురాలు, అమ్మ ఆదిశక్తి అని కేవలం ఏదో అమ్మ యొక్క నీడలోనే జీవితాన్ని గడిపినవాడు కాడు, అమ్మకి మహోపకారం చేసి పెట్టాడు ఒకసారి. విఘ్నేశ్వర తత్వం అంటే అలా ఉంటుంది. మీరు బ్రహ్మాండ పురాణంలో లలితోపాఖ్యానం అంతర్భాగం, లలితా సహస్రనామ స్తోత్రం అందులోంచి వచ్చింది, ఆ బ్రహ్మాండ పురాణంలోంచి. అందులో లలితాదేవి భండాసుర వధ కొరకు బయలుదేరినప్పుడు తనతో స్త్రీ స్వరూపం కలిగినటువంటి దేవతలందరినీ కూడా తీసుకెళ్ళింది. అబ్బో కొన్ని కోట్ల సైన్యం. ఆ సైన్యం జోలికి శత్రువైనటువంటి భండాసురుడు రాకుండా చూడడం కోసమని ఆమె అగ్నితోటి కోటని నిర్మాణం చేసింది. అగ్ని జ్వాలలతో గోడలు నిర్మాణం చేసి దాని మధ్యలో తన సైన్యాన్ని ఉంచింది. ఉంచి వాళ్ళు అక్కడ ఉంటే క్షేమంగా ఉంటారని. కానీ యుద్ధానికి వచ్చినటువంటి అమ్మవారి శత్రువైనటువంటి ఆ భండాసురుడు ఎంత తెలివైన వాడంటే ఆయన దగ్గర ఉండవలసిన వాళ్ళు ఆయనకున్నారు, విశుక్రుడు మొదలైనటువంటి వాళ్ళు. వాడు ఒక విచిత్రమైన ఆలోచన చేశాడు. ఒక మహాగణేశ యంత్రం ఒకటి తయారు చేసి ఆ యంత్రాన్ని తీసుకొచ్చి అమ్మవారు తన సైన్యాన్నంతటినీ ఏ అగ్ని ప్రాకారం మధ్యలో ఉంచిందో అక్కడే పైకి కనపడకుండా భూమిలో పెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఇప్పుడు ఆ యంత్రం యొక్క ప్రభావం, ఆ ప్రకంపనలు పైకి రావడం మొదలుపెట్టాయి. యంత్రానికి ఒక శక్తి ఉంటుంది, యంత్రంలోంచి తరంగములు పైకి వస్తూ ఉంటాయి. అందుకే దేవాలయానికి ప్రదక్షిణం ఎందుకు చేయమంటారంటే దేవాలయాలకి ఎక్కువగా ప్రదక్షిణం చెయ్యడం అలవాటైతే ఆ మూర్తి కింద ఉండేటటువంటి యంత్రంలోంచి పైకొచ్చేటటువంటి ఆ ప్రభావం, ఆ తరంగాలు ఏముంటాయో ఆ తరంగాలలోకి తాను అనుసంధానం అవుతాడు. అప్పుడు దైవీ శక్తి శరీరంలోకి ప్రవేశించేటటువంటి అవకాశం ఉంటుంది.
వీళ్ళకి ఇచ్చేశాను రాజ్యం అంతా వీళ్ళకు ఉండిపోవాలి ధర్మరాజుకు ఉండకూడదు అంటున్నావు కదా, నేను నీకు కొన్ని గుణములు చెప్తా. ఆ గుణములు దుర్యోధను యందు, దుశ్శాసనుని యందు, కర్ణుని యందు, శకుని యందు ఉన్నాయా? ఉంటే వీళ్ళకు ఉంటుంది రాజ్యం. వీళ్ళకి లేకుండా ధర్మరాజు యొక్క తమ్ముళ్ళ యందు ఉంటే వెళ్ళిపోతుంది రాజ్యం. నువ్వు పట్టు కూర్చుని ఏడిస్తే ఉంటుందా గుణములు వాళ్ళ యందు లేనప్పుడు? ఆ 4 ఉన్నాయా? అప్పుడు కాదు, ఎప్పటికీ అంతే ఆ సిద్ధాంతం. అందుకు విదురుడు చెప్పిన మాటలకంత విలువ. అందులో ఆయన మొదట చెప్పింది ఏంటంటే తముతా మెరుగుట. ఎప్పుడైనా సరే ప్రభుత్వాన్ని నిర్వహించేటప్పుడు, రాజ్య పరిపాలన చేసేటప్పుడు మొదట ఉండవలసిన లక్షణమేది? తన గురించి తాను తెలిసినటువంటి వాడై ఉండాలి. ఇది చాలా పెద్ద మాట సుమండి. ఎందుకని అంటే లోకంలో ఆవు గురించి చెప్పండి, ఏదో చెప్తారు. పనస చెట్టు గురించి చెప్పండి, చెప్తారు. అరటి చెట్టు గురించి చెప్పండి, చెప్తారు. మిమ్మల్ని నేను అకస్మాత్తుగా పిలిచి మీ బలమేమి బలహీనతేమి అని అడిగాను అనుకోండి, మీరు చెప్పలేరు. ఎందుకో తెలుసా? అసలు నా బలం ఏమిటి అన్నది ఎంత వయసు వచ్చినా ఇది నా బలం, ఈ విషయంలో నాకు సమర్థత ఉంది, నేను మొక్కవోని స్థితిలో నిలబడగలను అని తన బలం ఏమిటో తాను గుర్తిరిగి ఉండాలి. తన బలహీనత కూడా తనకి గుర్తిరిగి ఉండాలి. అప్పుడు ఏమవుతుందో తెలుసా? ఈ బలహీనత తప్పుకునేటటువంటి ప్రయత్నం చెయ్యాలి. తప్పించుకునే ప్రయత్నం లేదనుకోండి, అది సాధ్యం అయ్యేది కాదనుకోండి. ఆ బలహీనత వల్ల ఎప్పటికైనా రాజ్యం పోతుందన్న విషయంలో కూడా స్థిరపడిపోయి ఉండాలి. అంటే రాజ్య పరిపాలన గురించి కదా మాట్లాడుతున్నాడు విదురుడు. ఇది మా బలం, నేను అర్జునుణ్ణి కొట్టగలను. కర్ణుడు అంటాడు, నిజంగా కొట్టగలిగాడు? ఎన్ని అవకాశాలు వచ్చినా ఆఖరి వరకు కొట్టలేకపోయాడు, కానీ కొట్టగలను అంటాడు. అంటే తన బలం విషయంలో తనకి తప్పంచనా ఉందా? దుర్యోధనుడు భీముణ్ణి కొడతానంటాడు, కొట్టగలిగాడా? తన బలం విషయంలో తప్పంచనా ఉందా? నాకు భీష్మద్రోణులు ఉన్నారు, ప్రాణం పోదు భీష్మాచార్యులు వారికి స్వచ్ఛంద మరణం ఉంది, నా వైపే పోరాడతాడన్నాడు, అయిందా? గురువు నా పక్షం అన్నాడు, అయిందా? 11 అక్షౌహిణీలు ఉన్నాయన్నాడు, నిలబడ్డాయా? అంటే తన బలం గురించి తనకి సరి అయిన అవగాహన లేదు. అసలు ముందు తనకి ఏ బలం ఉంది, కొత్తగా ఇంకా ఏ బలాన్ని చేర్చుకోవాలి, ఇది తెలియలేదు. ఆంతర పరిశీలన ఉండాలి. నా వ్యక్తిత్వమునందు బలమేది, ఆ బలంతోటే తాను బలవంతుడై నిలబడాలి. బలహీనతతో 10 మందిని గెలుచుకునే ప్రయత్నం చెయ్యలేవు. తనకి ఏది బలహీనతో దానితో ఎలా సాధిస్తాడండి? తనకి ఏది బలమో దానితో సాధించాలి. తన బలహీనత ఏది ఉందో అది పైవాడికి తెలియకుండా జాగ్రత్త పడాలి. ధృతరాష్ట్ర మహారాజా, నువ్వు ఎవలాంటి వాళ్ళకి అప్పచెప్పావు రాజ్యం? ఏది చెప్పు, తన బలం ఏమిటో తెలిసేమో. ధర్మరాజుకి తన బలం తెలుసు, ధర్మము తన బలం. తన బలం తమ్ముళ్ళు తన మాట కాదనరు, తన బలం. తన భార్య తన మాట కాదనదు, తన బలం. కృష్ణుడు తనకి బలం, తన బలం. ఇవి తిరుగులేని బలాలు. నీ పిల్లలకి చెప్పమను అలా. ధర్మరాజు బలహీనత జూదం, ఇక నేను దాని జోలికి వెళ్ళనన్నాడు. అయిపోయిందంటే ఆ బలహీనతకి ఏమవ్వాలో అది అయిపోయింది. నీ పిల్లల బలహీనత ఏమిటో చెప్పమను. అత్తేరి నాకేం బలహీనత అంటాడంతే, వాడు చెప్పడం. అసలు వాడికి అది ఉందని వాడికి తెలియదంతే. అది లోపల ఉండిపోయిన వ్యాధి లాంటిది, ఎప్పుడో పటమరిస్తుంది పైకి. కాబట్టి ఎలా రాజ్యం ఉంటుందనుకుంటున్నాయా? వీడు ఒక్కడే అనుభవించాలంటే అనుభవించడానికి తగిన యోగ్యతలు ఏమున్నాయని అనుభవిస్తాడయా? వాడికి తెలియదు. నీ చెప్తే వింటాడా? వినడు. వినమని నువ్వు చెప్తావా? చెప్పవు. నిద్ర పట్టలేదని నన్ను పిలిస్తే ఏం చెప్తానయ్యా నీకు? ఎంత గొప్ప మాటలండి. ఏ విషయం మీద మాట్లాడాలి అన్నది ముందు 3 రోజులు ముందు ఇచ్చి దీని మీద సిద్ధమై రండి అనలేదు. అప్పటికప్పుడు నిద్ర పట్టట్లేదని పిలిచాడంటే విదురుడికి కూడా నిద్రపోయే సమయమే. కానీ ధర్మమునందు ఎంత ప్రావీణ్యతో చూడండి, ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. నిద్రపోవలసిన సమయంలో లేచొచ్చి మాట్లాడుతుంటే ఇంత గంభీరంగా ఉంటే నిజంగా వినేవాడు దొరికితే ఎలా మాట్లాడతాడైనా? అది ధర్మం అంటే. తముదారిరుగుట వేగపడమి, తొందరపడకూడదు సుమా. ఏ విషయంలోనైనా సరే తొందర పడకుండా ఉండడం అనేటటువంటిది ప్రభువుకు ఉండవలసినటువంటి అత్యంత కీలకమైనటువంటి లక్షణం. అస్సలు తొందరపాటు మనకి రాదు. బహుధా ఆలోచన, 1కి 10 మాటలు, 1కి 10 మాటలు, 1కి 10 మాటలు ఆలోచన చెయ్యాలి. అసలు నిజంగా చెప్పాలంటే
తాను ఏ నిర్ణయంలో ఉన్నాడన్నది ఎట్టి పరిస్థితుల్లో తన నోటి వెంట పైకి మాట్లాడకుండా ఉండగలగాలి. అది శక్తి. తన వారి ద్వారా వస్తుందంటే తాను నోరి విప్పి పలకడం అలా దాచగలగాలి. ప్రభువు 10 మందికి ఆదర్శప్రాయమైనటువంటి జీవితాన్ని గడపగలిగిన వాడై ఉండాలి. తొందరపాటు లేనివాడై ఉండాలి. ఏది నీ కొడుకు ద్రౌపదీదేవిని ఈడ్చుకు రమ్మంటాడు. ప్రభువే అలా చేశాడని రేపు వీధుల్లో వాళ్ళు కూడా చేస్తే ఏమిటి చేస్తాడు? రాజ్యం. కర్ణుడిని నమ్ముతాడు. కర్ణుడు ఏమంటాడు? 5 భర్తలు ఉన్న దానికి 6వ వాడు భర్త అయితే తప్పేమిటి? జూదంలో ఓనిపోని వాడిని చూసుకొని నిన్ను చూపించాడు. నీ కొడుకుని చూపించాడు. నీ కొడుకు ఏం చేశాడు? తొడకొట్టి ఎవరు? వదిన గారు, ధర్మరాజు గారి భార్య వచ్చి కూర్చోమన్నాడు తొడ మీద. వదిన తల్లితో సమానం. ఆవిడొచ్చి తొడ మీద కూర్చోమ్మని నీ కొడుకు అడిగాడు. వాడు రాజు. అలా కూర్చోమ్మని చెప్పిన వాడు కర్ణుడు. దొంగజూదం ఆడినవాడు శకుని. పరాయి కాంతని, మహాపతివ్రతని, వదిన గారిని జుట్టు పట్టి ఈడ్చి తెచ్చి చీరలాగినవాడు ఇంకొక కొడుకు. వీళ్ళు రాజ్యం అప్పచెప్పావు వీళ్ళకి. వీళ్ళు ఇంతంత తొందరపాటు ఉన్నవాళ్ళు. వీళ్ళు పరిపాలిస్తున్న రాజ్యం ఎలా ఉంటుందనుకుంటున్నావు? ప్రజలు శాంతియుతంగా ఎలా ఉంటారు? ఎందుకు సక్రమంగా ఉంటారు? ఎందుకు ధర్మాత్ములై ఉంటారు? ధర్మం వాళ్ళల్లో ఉండదు, వీళ్ళల్లో ఉండదు. ఉండనప్పుడు లక్ష్యం ఎందుకు ఉంటుంది? అధికారం నీ దగ్గర ఎందుకు ఉంటుంది? జారిపోతుంది వాళ్ళకి. ఇది ఉన్నదా? మరి అదే పాండవులైతే ప్రతిజ్ఞ చేశాడు, ఇక్కడే చంపేయాలన్నాడు. చంపాడా? అన్నాడంతే ధర్మరాజు. కూర్చున్నాడు భీముడు. గాంధీవంతో బాణపరంపర కురిపించలేడా అర్జునుడు? మిన్నకున్నాడంతే. ధర్మానికి కట్టుబడ్డాడు. అన్నగారు ఒక్క మాట అన్నాడా? ద్రౌపదీదేవిని 3వ వరం కోరుకోమన్నావు, కోరిందా? తొందరపడిందా? క్షత్రియ కాంతకి 2 వరాలే అని 2 కోరింది. ఎవరికి తొందరపాటు లేదు, వాళ్ళకి లేదు. ఎవరికి తొందరపాటు ఉంది? నీ బిడ్డలకుంది. అంతా వాళ్ళకి ఇస్తానంటావు. నీ తాత సొత్తా ఎలా ఉంటుందనుకుంటున్నావు? జారిపోదా? జరగని దానికి ఆశపడి వెంపర్లాడి నిద్రపోగొట్టుకుని ఆరోగ్యం పాడు చేసుకుంటామే ఈ వయసులో. నిద్ర పట్టదంటామే. ఏది సత్యమో, ఏది నువ్వు తప్పించలేవో దాన్ని అంగీకరించి పడుకో, నిద్రపడుతుంది. అలా ఉండడం రావాలి. వేగపడమి, దాలిమి. దాలిమి అంటే ఓర్పు. మనిషికి చాలా గొప్ప ఓర్పు ఉండాలి. ఓర్పు అంటే ఒకటి అన్న తర్వాత అది బాగా ఊంచుకుని ఫలితాలు రావడానికి కొంత సమయం పడుతుంది. అలా ఫలితాలు రావడంలో కొన్ని ఇబ్బందులు కూడా వస్తాయి. ఈ ఇబ్బందులను నేను అధిగమించాలి అని ప్రశాంత చిత్తుడై ఇబ్బందులను అధిగమిస్తూ ఫలితమును కోరుకుంటూ వేచి ఉండాలి. ఓర్పు అనేటటువంటిది పాలకునకు అత్యంత అవసరమైనటువంటి విషయం. ఆ ఓర్పు లేకపోతే మాత్రం చాలా చాలా ఇబ్బంది కలుగుతుంది. ఓర్పు ఉండాలి. ఏది నీ పిల్లలకి ఉందా ఓర్పు? దేనికోసమైనా అసలు నిగ్రహించుకోగలిగిన స్థితి ఉందా? వాళ్ళు ఇలా ఓడిపోయారు, నువ్వు మళ్ళీ వాళ్ళ రాజ్యం ఇచ్చావు, వాళ్ళు ఇలా వెనక్కి తిరిగి వెళ్ళారు, పుని కొన్నాళ్ళైనా ఏలుకొనివరా అని ఆగారా? వెంటనే ప్రాతిగామిని పంపించి పునర్జీవితానికి పిలిపించేశారు. వెంటనే ఓడించేశారు. వాళ్ళు వెళ్ళిపోయారు. 13 ఏళ్ళు పట్టేసుకుందామన్నారు. అయిందా? పట్టుకున్నారా? వాళ్ళ బలం గురించి ఆలోచన ఉందా? అవతలవాడి బలం గురించి ఆలోచన ఉందా? తమ బలహీనత గురించి ఆలోచన ఉందా? ఓర్పు ఉందా? ఏమీ లేదు. ఇప్పుడు వాళ్ళు వచ్చారు. ఇప్పుడు ఏమంటున్నారు? వెళ్ళిపోదాం, కొట్టేద్దాం, నరికేద్దాం, చంపేద్దాం. నువ్వదే, నీ కొడుకులది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.